అంటే చాలా తక్కువ మోతాదులో చేసినా ఎక్కువ ఫలితం వచ్చే విధంగా పనిచేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రయత్నించండి. మనం చేసే విధానాలు ఎలా ఉంటున్నాయి? మొదటి నుంచి మన లోపలే అంతర్గతంగా ఉన్నటువంటి శక్తుల్ని పొందే విధంగా, అలానే మన లోపలే ఉన్న దైవం యొక్క అనుగ్రహాన్ని పొందే విధంగా ఈ రెండు రకాలుగా ఉంటుంది. మన లోపలే ఉన్న శక్తుల్ని పొందే విధంగా, మనలోనే ఉన్న దైవం యొక్క అనుగ్రహం పొందే విధంగా. శివుడు అంటే విశ్వం మొత్తానికి శక్తిని ప్రసరించే దైవం. కాబట్టి మహాశివుడు అంటే విశ్వంగా కూడా మనం అనుకోవచ్చు. అలా టోటల్ విశ్వం నుంచి మనం శక్తిని పొందే విధంగా, అనుగ్రహం పొందే విధంగా మనలో ఉన్న శక్తి కేంద్రాలు కూడా మనకు అనుకూలంగా పనిచేసే విధంగా ఈరోజు